డోన్ ఇండోర్లో షటిల్ విజేతలకు ఘన సన్మానం. డోన్ పట్టణంలోని షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన స్థానిక ఇండోర్ సభ్యులు 12 మందితో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రతిభ కనబరిచిన మరో 3 క్రీడలతో పాటు టోర్నమెంట్ నిర్వాహకులను ఇండోర్ మెయింటెనెన్స్ కమిటీ ఘనంగా సన్మానించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డోన్ పట్టణ సిఐ ఇంతియాజ్ బాషా, జైల్ సూపరింటెండెంట్ సురేష్, డాక్టర్ బాలచంద్రారెడ్డి, వ్యాపారవేత్త ఖాజా హాజరై శాలువాలతో క్రీడలను సత్కరించారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ ఇంతియాజ్ బాషా మాట్లాడుతూ జిల్లా స్థాయి టోర్నమెంట్ ను విజయవంతంగా నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, షేగు లోకేష్ తదితర ఇండోర్ సభ్యులను అభినందించారు. మెయింటెనెన్స్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 16 ఏళ్ల లోపు పిల్లలకు ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఉచితంగా షటిల్ బ్యాడ్మింటన్ ఆడే అవకాశం కల్పిస్తున్నామని, యువ క్రీడాకారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ నారాయణ, మాజీ కౌన్సిలర్ నాగేంద్ర, రామాంజనేయులు, మెయింటెనెన్స్ కమిటీ సభ్యులు వెంకట్రావు, చైతన్య, మనోజ్ రాజ్, విక్రమ్ నాయక్, జహీర్, కరుణాకర్ తో పాటు ఇండోర్ క్రీడా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంటాము లేదా మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే టోర్నమెంట్లో, కానీ ఖచ్చితంగా టోర్నమెంట్లో మనం పాల్గొంటే ఏమవుతుందంటే మన తత్వత్వం తెలుస్తాయి. ఆ తర్వాత మనం ఎంత ఆడతాం అనేది మనకి మన కమిటీ సభ్యులు మామూలుగా ఎంతో కష్టపడుతున్నారు. మామూలుగా ఇంట్లో ఫ్యామిలీ మెయింటైన్ మన క్రీడాకారుడు కావడం మనలో భాగం కావడం ఎంతో ఆనందిస్తుంది. ప్లీజ్ అండి, సన్మాన గ్రహీత చివరిలో గర్వగలమైతే పట్టుకో ఫస్ట్ ప్లేస్ ఇదే ఓపెన్ కేటగిరీలోనే విన్నర్స్ కొద్దిగా హెల్త్ కాపాడుకుంటూ నెక్స్ట్ ఇంకా కొద్దిగా ఎక్కువ రోజులు ఆడే విధంగా ప్రయత్నం చేయాలి. ఒకటి. రెండోది, ఇక్కడ ఏ విధంగా అయితే జైత్రయాత్ర కొనసాగించినామో వేరే మండలాల్లో, వేరే టౌన్లలో, కర్నూలు అయితే, నంద్యాల అయితే, వేరే చుట్టుపక్కల కూడా పోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లా ఎవరన్నా పోవాలా, వేరే డిస్ట్రిక్ట్కి పోవాలా అనే టోర్నమెంట్ పోవాలంటే ఖచ్చితంగా మనం మన సాయం చేస్తామని నేను కూడా సభాముఖంగా అందరికీ. తర్వాత హెల్తీ గేమ్గా మీరందరూ కూడా విన్నర్స్ కాకుండా మిగతా విషయాలు కూడా విన్నర్స్ అయినారు. దీంట్లో 3 ఈవెంట్స్లో విన్నర్స్ అయినారు, ఓకే. బట్ ఇంకా చాలా విషయాల్లో అయినారు. ఏమి నెంబర్ 1 గేమ్ స్పిరిట్, స్పోర్ట్స్మెన్ స్పిరిట్. ఇక్కడ మనం చాలా చోట్ల చూస్తున్నాం, రకరకాల సమస్యలు రకరకాల వస్తాయి. ఇక్కడ అన్ని విషయాల్లో కూడా 100కి 100 మార్క్స్. హాస్పిటాలిటీ అయితే ఏమి, గేమ్లో అయితే ఏమి, టైమింగ్లో అయితే ఏమి, మెయింటెనెన్స్ అయితే. ఒక రోజులో అయితే చాలా టెన్షన్ పడినారు పాపం చైతన్య సార్, తర్వాత వాళ్ళందరూ ఆర్గనైజ్ అంతా ఒక రోజులో అయిపోతుందా, ఒక రోజులో అయిపోతా అని. బట్ 1 డేలో కంప్లీట్ చేసి ఇంటర్లో కంప్లీట్ చేస్తారు, డిసిప్లిన్గా కంప్లీట్ చేస్తారు. రెండోది, ఇంతమందిని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఫెసిలిటేట్ చేయగలిగినారు. ప్రతి ఒక్కరిని కూడా ఫెసిలిటేట్ చేస్తూ వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా. రెండో విషయం, దాంట్లో ఫెసిలిటేట్ చేసి టయానికి ఆడించి కర్నూలు వాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళకి ఇమీడియట్గా పంపించే ఏర్పాటు కూడా చేయగలిగినారు. దాంట్లో కూడా మనం సక్సెస్ అయినాము. అలాగే అందరికి కూడా మన స్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఈ కార్యక్రమాన్ని, ఈ టోర్నమెంట్ వెంకట్రామ్, నేను డోన్ ఇండోర్ కమిటీలో ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాము. షటిల్ ఇండోర్ కమిటీ డోన్ ఇండోర్ స్టేడియంకి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మేము 4 ప్రజెంట్ వర్కింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నాము. రెండోది, మొన్న జరిగిన ఇండోర్ జిల్లా స్థాయి టోర్నమెంట్లో డోన్ క్రీడాకారులు 12 మంది 3 కేటగిరీల్లో ప్రతి కేటగిరీలో 2 ప్రైజులు తీసుకోవడం జరిగింది. దానికోసం ఈరోజు సక్సెస్ మీట్ చేయడం జరిగింది. దానివల్ల క్రీడాకారులకి ఇంతియాజ్ సార్ భాష ఆధ్వర్యంలో ఈరోజు అందరికీ సన్మానం చేయడం జరిగింది. అలాగే మేము డోన్ ప్రజల ఉన్న చిన్నపిల్లలు ఎవరన్నా ఉండని, వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళన్నా ఉండని, వాళ్ళకి
డోన్ ఇండోర్ స్టేడియం తరపున ఒక విన్నపం చేస్తున్నాము. వాళ్ళకి తెలుసో తెలియదు, అందరికీ మేము మీడియా తరపున తెలియజేయడమేనాగా వాళ్ళకి ఈవినింగ్ 5 o'clock నుంచి 6 o'clockకి 2 కోర్ట్స్, కోర్ట్ 1, కోర్ట్ 2 రెండు ఉన్నాయి. 2 కోర్ట్లలో వాళ్ళు పిల్లలు ఎప్పుడన్నా వచ్చి ఫ్రీగా ఆడుకోవచ్చు. ప్రతి ఈవినింగ్ 5 to 6 వాళ్ళకి కేటాయించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఏ ఫీజు తీసుకోవడం లేదు. వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళు ఆడుకోవడానికి మేము సహకరిస్తామని తెలియజేస్తున్నాం. డోన్ ఇండోర్ మెయింటెనెన్స్ కమిటీ సభ్యుడిని. ఈరోజు ముఖ్యంగా మన జిల్లా స్థాయి టోర్నమెంట్లో మన డోన్కి సంబంధించిన ఇండోర్కి సంబంధించిన ప్లేయర్స్ 12 మంది విజేతలుగా నిలిచినారు. దీనికి గాను మేమందరం ముఖ్యంగా మెయింటెనెన్స్ కమిటీ సభ్యులము, తర్వాత మిగిలిన సభ్యులు అందరూ కలిసి వాళ్ళకి సన్మానించుకోవాలని అనుకోవడం జరిగింది. దీనికి సార్ గారు ముఖ్య అతిథిగా ఇంతియాజ్ బాషా సార్ గారు, సిఐ సార్ గారు, తర్వాత వచ్చేసి జైలర్ సార్ గారు, తర్వాత కొంతమంది ముఖ్య అతిథులుగా కాజన్న, తర్వాత అంజన్న అని చెప్పేసి మిగిలిన కొంతమందిని అందరిని పిలవడం జరిగింది. వారందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఎప్పుడైనా సరే డోన్ నుంచి ఇండోర్ తరపు నుంచి ఎవరైనా సరే అవుటర్లో కానీ ఇక్కడ కానీ జిల్లా స్థాయిలో టోర్నమెంట్ బాగా ఆడాలని ఉద్దేశంతో, ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో కానీ ప్లేయర్స్ ఎవరైనా బయటికి పోయి అలా ఆడొస్తే వాళ్ళకి కానీ ఎంకరేజ్ చేసేదానికి మా కమిటీ తరపున నుంచి ముందుంటాం. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గతానికి ఇప్పటికనే అంటూ ఏం లేదు. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ క్రీడని ఆస్వాదిస్తున్నారు. తర్వాత చిన్నపిల్లలకి ఒక టైం కేటాయించడం జరిగింది. వాళ్ళు కానీ ఇప్పుడు ప్రజెంట్గా ఆడుతున్నారు. ఇంకొంతమందికి తెలియకపోవచ్చు, వెంకటరమణ గారు చెప్పినట్ల వాళ్ళందరూ కానీ వచ్చి ఖచ్చితంగా క్రీడ ఇక్కడ ఆడి వాళ్ళు శారీరకంగా దృఢంగా తయారయ్యేదానికి, తర్వాత ప్రోత్సహించడానికి మేమందరం ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆదివారం టోర్నమెంట్ ఉంది సార్. అలాగే మా చైతన్యరాజ్ సార్ గారి ఆధ్వర్యంలో అలాగే మేమందరం కలిసి మా సభ్యులతో సహా అందరం కలిసి ఒక టోర్నమెంట్ నిర్వహించాలని, చిన్నపిల్లల టోర్నమెంట్ నిర్వహించాలనుకున్నాం. దానికి అన్నగారు ముందుండి స్పాన్సర్ చేయడం జరిగింది. అందుకని రేపు ఆదివారం జరిగే చిన్నపిల్లల టోర్నమెంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని చిన్నపిల్లలు, డోన్కి సంబంధించిన చిన్నపిల్లలు కానీ చిన్నపిల్లలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ ఆటని మెరుగుపరుచుకొని అండర్ 16 లోపల పిల్లలంతా వచ్చి వారు ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఆడవలసిందిగా కోరుతున్నాం. ఈ మీడియా పరంగా వాళ్ళకి ముఖ్యంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.